లోక్సభలో తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణ ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ల ఏర్పాటులో వెనుకబడిందని అన్నారు. గతంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోచుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీల నుంచి తెలంగాణ ప్రజలు జాగృతం కావాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపమని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈ రోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదు. అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. రైల్వేలు పూర్తిగా తెలంగాణ ప్రజలకు నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. తెలంగాణ కూడా ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో 4 కోట్ల మంది ప్రజలు ఆ లక్ష్యం నెరవేరడం లేదు. ఆ రకంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో అలవాటులాగా తెలంగాణ దోపిడీ చేస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చేశారు. ఎంతో సదుద్దేశంతో తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాటం ఈ రోజు నవ్వుల పాలు చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.